తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధమైన కార్యక్రమాలను చేపడితే ప్రజలకి ఇప్పుడు బడ్జెట్ కూడా ఈరోజు మంచి బడ్జెటే ఇచ్చారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తే ఆయన పార్టీకి అధిక శాతాన్ని కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పిన తర్వాత వారానికి ఒక రోజు కేటాయిస్తానన్నారు. మొదట్లో ఒక నెల రోజుల పాటు ఆయన కేటాయించడం జరిగింది. కానీ తర్వాత ఆ కార్యక్రమం కనుమరుగైపోయింది. రెండవది, తెలంగాణలో తెలుగుదేశానికి నెలకు ఒకసారి ఒక రోజు తెలంగాణ తెలుగుదేశానికి కేటాయిస్తానన్నారు. అది కూడా జరుగుతున్న దాఖలాలు కూడా లేవు. ఈ విధంగా పార్టీని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ఏమైనా ప్రమాదం ముంచుకొచ్చే, అంటే ఇప్పుడు వైసీపీ లేదు కాబట్టి థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి పెద్ద ప్రమాదం కనిపించకపోవచ్చు. అంతర్గతంగా ఇది రాబోయే రోజుల్లో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ గెలుపోవటం చూస్తే తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యానికి గురైనప్పుడల్లా ఓడిపోయాం. పార్టీ మళ్ళీ క్యాడర్ యాక్టివేట్ అయినప్పుడల్లా గెలిచాం. అంటే పార్టీ గెలవాలంటే క్యాడర్ యాక్టివ్గా ఉండాలనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు క్యాడర్ యాక్టివ్గా ఉండాలంటే అధినాయకుడిని ఎప్పుడన్నా కలిసి వాళ్ళ బాధలు చెప్పుకునేటట్టు ఒక ఫ్యామిలీ లాగా డెవలప్. ఇప్పుడు ఎంతమంది ఉంటారు నాయకులు? మహా ఉంటే ఒక 10,000 మంది ఉంటారు. వాళ్ళలో కూడా అందరూ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరినీ తీసేస్తే సెకండ్ గ్రేడ్ లీడర్స్తో సహా కలిపితే 10,000 లోపే ఉంటారు. వాళ్ళని మీరు కలవటం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు కొంతమందిని అయితే గ్రూప్గానే కలవచ్చు, జిల్లా మొత్తాన్ని ఒకసారి కలవచ్చు, ఈ సెకండ్ లీడర్స్ అందరూ ఒకసారి రమ్మని చెప్పి పెట్టవచ్చు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న లోపమే అది. ఆయన ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత ముందు పార్టీకి సమయం కేటాయించాలని అనుకుంటాడు. కానీ తర్వాత ఏంటంటే అభివృద్ధిలో పడి సమయం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏదో చేసేయాలి, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలనే దీంట్లో పార్టీని నిర్లక్ష్యం చేస్తాడు. ఆ నిర్లక్ష్యం చేసినప్పుడు ఫలితం మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే రివర్స్గా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కుదరలేదు, ఆ పని లోకేష్ గారు తీసుకోవాలి. ఇద్దరు వదిలేసి, ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఎన్టీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ 89లో పార్టీ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నడిపించబట్టే ఆయన మీద అంత మీకు సాఫ్ట్ కార్నర్ వచ్చింది, కేడర్ కానీ వాళ్ళకి కానీ అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు యువకుడు ఆయన లోకేష్ గారు, ఆయన అందుబాటులో ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో లేడు, ఆయన అందుబాటులో ఉండాలి. వారానికి 2 రోజులు పార్టీ కేటాయిస్తే ఏమవుతుంది? కేటాయించడం అంటే మీరు అన్నట్టు ఇన్సైడ్ మీటింగ్లు కాదు, పబ్లిక్గా జనంతో కూర్చున్నప్పుడు. ఎన్టీఆర్ ఉన్నారండి, విజయవాడ వచ్చేవాడు, ఆయన స్టేట్ గెస్ట్ హౌస్లో ఉండేవాడు, అందరూ వెళ్ళేవాడు. ఆ గెస్ట్ హౌస్ ఏంటంటే ఇట్లా ముందు ఒక బిల్డింగ్, వెనకమాల ఒక బిల్డింగ్, మధ్యలో ఖాళీ ఉంటుంది. ఆ 2 బిల్డింగ్స్ మధ్యలో. సరే అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు, కుర్చీలు వేయమనేవాళ్ళు. అక్కడ వరుసనే ఒక 100 కుర్చీలు వేసేవాడు, అందరూ కూర్చుంటా కూర్చునేవాడు. ఏం లేదు, ఒక అరగంట గంట పిచ్చేపాటి మీ ఇష్టం వచ్చినట్టు అడగొచ్చు. ఆయన మా జిల్లాలో ఎట్లుందండి అట్లుందండి అన్నిటికీ సమాధానం చెప్పి ఒక అరగంట 30 గంట కూర్చుని వెళ్ళిపోయాడు. అంటే 5 సంవత్సరాలకి ఫీల్ అయిపోయినట్టు, అది రీఛార్జ్ అయిపోయినట్టు 5 ఇయర్స్కి. మీరు కూడా అట్లా ఉండండి. జిల్లా వెళ్తే కార్యకర్తలతో అంటే ఫ్రీగా మాట్లాడండి. డయాస్ వేసుకుని డయాస్ మీద కూర్చుని కింద ఇల్లు కూర్చుని అట్లా కాదు, ఒక రౌండ్ టేబుల్ ఫ్రీగా. మా చంద్రబాబు గారి దగ్గరికి మేము వెళ్ళాం, ఆయనతో మాట్లాడాం, ఆయన చెవిలో మాట చెప్పాం, ఆ ఫీల్ తీసుకురండి. ఒకవేళ మీరు తీసుకురాలేకపోతే ఆ ఫీల్ లోకేష్ గారితో తీసుకురండి. తీసుకొచ్చిన రోజు ఏమవుతుందంటే కార్యకర్తల్లో యాక్టివిటీ పెరుగుతుంది, వాళ్ళు పోటీ పడతారు, ఒకరితో ఒకరు పని చేయడానికి పోటీ పడతారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ డైరెక్టర్లే చంద్రబాబు నాయుడు గారిని కలవటం చాలా కష్టం అయిపోతా ఉంది. లోకేష్ బాబుని కానీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక పార్టీని పట్టించుకునే సమయం వీళ్ళకి అదేనండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటే ఏదో ఒక పని మీద వెళ్తారు, లేకపోతే వాళ్ళకే సమయం దొరకట్లేదు, వెళ్తారు.
కానీ కార్యకర్తలు పని ఉన్నదండి. మీకు వాళ్ళు కదా మోసేది. నేను అనేది పార్టీని మోసేది వాళ్ళు కదా. ఎమ్మెల్యేలతో సహా, ఎంపీలతో సహా, ఈ ఎలక్టెడ్ లీడర్స్తో సహా పార్టీని మోసేది కార్యకర్తలు కదా. వాళ్ళకి సమయం కేటాయించమంటున్నా. వాళ్ళకి జనరల్ టైం, మీరేదో 1-to-1 మాట్లాడక్కర్లా. జనరల్ టైంలో వాళ్ళే వచ్చి చెప్పుకుంటారు. ఒకవేళ ఎవరు ఒకటో ఇద్దరు కొద్దిగా సమయం కావాలంటే ఒక 5 నిమిషాలు ఇవ్వండి. ఆ సమయం కేటాయించకపోతే ఆ దూరం పెరుగుతుంది. ఇప్పటికీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, మరి ట్రస్ట్ బోర్డులు కానీ ఇంతవరకు. ట్రస్ట్ బోర్డులే కాదండి, ఇప్పుడు ఒకటి అక్కడే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ కమిటీస్ ఉన్నాయి, దేవస్థానాలు ఉన్నాయి. ఎన్ని దేవస్థానాల కమిటీలు ఉన్నాయండి? దాదాపు 1000 మీద ఉన్నాయి. ప్రతి ఊరికి ఒక దేవస్థానం ఉంది కదా. ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, 1000 మీద ఉన్నాయి కదా. ఒక మీరు దాంట్లో మొన్న తీసుకున్నారు, మంచిదే. ఇది ఒక బ్రాహ్మణులకు ఒకటిను, మన ఏది ఇంకొకటి ఎవరికి, నాయి బ్రాహ్మణులకి ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని తీసుకున్నారు, మంచిదే. దాంతోపాటు కమిటీలు వేయండి. ఇప్పుడు ఆ ఊళ్ళో ఇది నేను దేవస్థానం ఇప్పుడు ఏం అక్కర్లేదు. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్నారు, నాయకుడు వెళ్తాడు, ఆ పూజకి అగ్రస్థానం ఇస్తారు, అంతే కదా. ప్రెసిడెంట్ దేవస్థానం చైర్మన్ అంటే ఏముంటుంది? వాళ్ళకేమి ధర్మకర్తగా కొద్దిగా ధర్మకర్త అంతే కదా. కాసేపు ఉంటాడు, ఏదైనా పూజలు జరిగేటప్పుడు అగ్రస్థానం ఇస్తారు, అదే ఆయన గౌరవం కింద ఫీల్ అవుతాడు, ఊళ్ళో పెద్దలాగా ఫీల్ అవుతాడు. అదన్నా ఇవ్వాలి కదా మీరు. ఇప్పుడు అవన్నీ ఫిలప్ చేస్తే నేను ఇందా చెప్పిన 10,000 మందికి అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు పదవిలో ఉంటారు. ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, తర్వాత ఇంకా బోర్డు అన్ని చిన్న చిన్నవి చాలా ఉంటాయి. ఏది ఇవ్వకుండా అంతా అధికారులు రాజ్యం చేస్తే రేపొద్దున అధికారులు ఏం నిలబడరు. అధికారులు వచ్చి వాళ్ళు ఏం ఓట్లు వేయించలేరు, నిలబడరు. అంటే కార్యకర్తలు ఇది నా పార్టీ నాకు ఇది ఇచ్చింది, ఈ ఊళ్ళో నేను నాకు ఇది ఇచ్చింది అని ఒక ఫీలింగ్, ఒక గర్వంగా ఉండాలి. అది ఆ ఫీలింగ్ లేకుండా ఎంతసేపు నానబెట్టి పదవులు కూడా నానబెడితే అది కరెక్ట్ కాదు. మహానాడు కూడా రేపు రాబోయే కాలంలో జరగబోతాం. మరి ఆ మహానాడు సమయానికి ఇటీవలే నారా లోకేష్ బాబు ఈసారి పాలిట్ బ్యూరోలో నేను ఉండను, అలాగే రామ్మోహన్ నాయుడు ఉంటారు అని అది అనౌన్స్ చేయడం జరిగింది. పాలిట్ బ్యూరోలో ఎలాగో నారా లోకేష్ బాబు లేకపోయినా జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన ఉన్నారు. అయితే పార్టీని ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలను కూడా అధిక కాలం తీసుకోవాలి అని అంటే కష్టతరమైన విషయమే. ఈ విషయంలో నారా లోకేష్ కూడా పార్టీని పట్టించుకోకపోతే పదవి ఉండదు నాకు అని అంటే ఇక పార్టీని పట్టించుకునే నాదుడెవరు? ఒకటండి, ఎవరు అన్నా కాదన్నా చంద్రబాబు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్. దాంట్లో సెకండ్ థాట్ లేదు, ఎవరో దాని మీద అభ్యంతరాలు కూడా ఉండవు. కాబట్టి ఆయన పట్టించుకోవాలి, ఆయనకు అవకాశం ఉంది. ఒక యువకుడు పనిచేయగలడు, అవకాశం ఉంది, నాలెడ్జ్ ఉంది, గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంది, ఏ విషయాన్నైనా ఆకలింపు చేసుకునే కెపాసిటీ ఉంది నీకు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు, ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ని నీ దగ్గరికి చేర్చుకుని నీ ఫోల్డ్లోకి ఎందుకు తీసుకోవు? నీ ఫోల్డ్లో తీసుకుంటే మంచిది కదా. నిన్ను నాయకుడిగా యాక్సెప్ట్ చేయాలంటే పార్టీ క్యాడరే కదా యాక్సెప్ట్ చేయాల్సింది. ప్రజలతో సంబంధాలు ఉన్నది పార్టీ క్యాడరే కదా సంబంధాలు ఉంది ప్రజలతో. మీరు ఏదన్నా చెప్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, క్యాడర్ తీసుకెళ్ళకపోతే వెళ్తుంది జనంలోకి. ఆ క్యాడర్ను చూసుకోవాలి కదా. ఆ పని లోకేష్ గారు చేయాలంటే ఆ పని చంద్రబాబు గారికి క్యాడర్కి మధ్యలో ఏజ్ గ్యాప్ చాలా గ్యాప్. ఇప్పుడు కొంత చిన్న వాళ్ళు ఉంటారు, ఆయనకి వీళ్ళకి మధ్యలో ఏజ్ గ్యాప్, తర్వాత అన్నిటికీ చేయలేరు. ఇది సీనియారిటీ పెరిగిపోయింది బాగా, వయసు రీత్యా కానీ రాజకీయ రీత్యా కానీ ఈయన సీనియారిటీ బాగా హై లెవెల్ ప్రొఫైల్లో ఉంటుంది. కాబట్టి లోకేష్ గారు ఒక యువకుడుగా ఆయనతో ఇప్పుడు యువగడం జరిగినప్పుడు పాల్గొన్నారు కదా, యువకులందరూ పాల్గొన్నారు కదా. అదేవిధంగా నువ్వు ఇవాళ కూడా వాళ్ళతో ఉంటే మనం దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. కమిటీలను కూడా బలోపేతం చేయాలి. ఒకప్పుడు చాలా ప్రభావితం, చాలా
తెలుగు యువత కానీ దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే 300 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, పెద్ద పెద్ద నాయకులు ఇవాళ కూడా ఉన్నారు. ఉన్నారు. ఈ ఆలపాటి రాజా గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ మన పొన్నూరు ఎమ్మెల్యే గారు దులిపాల్ నరేంద్ర గారు వీళ్ళందరూ యువతలోంచి వచ్చిన వాళ్ళే. నాన్నపనేని రాజకుమార్ తెలుగు మహిళ ఎవరో దాకా ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు రోజా యువత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నుంచే వచ్చారు, దాంట్లో నుంచి వచ్చారుగా, యూతే కదా. అప్పుడు మొన్న హనుమంతరావు గారు కూడా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈయన యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. అవును, ఆయన కలవటం కూడా. అట్లా మీరు యూత్ ని ఎంకరేజ్ చేయొద్దు అంటారు ఎవరు. కాకపోతే ఏంటంటే మీరు దగ్గరికి ఉండండి, కొంత వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అనే ఈ విభాగాలను కూడా బలోపేతం పార్టీ బలోపేతంగా ఉంటుంది. అన్ని వింగ్స్ వాళ్ళు చూడండి, బీజేపీలో ప్రతి వింగ్ యాక్టివ్ గా పనిచేస్తారు. ఎవరి కాళ్ళకి వాళ్ళ వింగ్లు. ఇప్పుడు నేను చూసా బీజేపీ ఆర్గనైజేషన్ మీటింగ్స్ కొన్నిట్లో ఎవరి పడితే వాళ్ళు కూర్చుండానికి లేదు. మీటింగ్ లోకి వచ్చి ఎవళ్ళైతే డిజిగ్నేటెడ్ ఉన్నారు దాంట్లో వాళ్ళ వరకే కూర్చోవాలి, మిగిలిన వాళ్ళు కూర్చోరు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ మీటింగ్ అందరూ వచ్చేస్తారు. అది కూడా ఏంటంటే ఆ మీటింగ్ పెట్టి దాంట్లో ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఫాలో అవుతారు. వాళ్ళ మిగిలిన వింగ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. దాని లాంగ్ రన్ లో చూడండి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలం ఉంది కాబట్టి దాన్ని ఇంకా బలపరుచుకుంటాం, చాలా తేలిక బలోపేతం చేసుకుంటాం. ఆ విధంగా అటువంటి దాంట్లో నా ఉద్దేశంతో లోకేష్ గారే సమర్థుడు. ఆయన దాంట్లో యాక్టివ్ పార్ట్ కూడా తీసుకోవాలి, ఆయనే లీడ్ తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.